బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నందాయపాలెంలో ప్రకృతి వ్యవసాయ శాఖ వాలంటీర్లు రైతులకు విత్తన శుద్ధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాలంటీర్ చందూరు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పంటల సాగులో విత్తన శుద్ధి ఎంతో అవసరమని తెలిపారు. రైతులకు బీజామృతం తయారీ విధానాన్ని వివరించారు. 100 లీటర్ల నీటిలో తాజా ఆవు పేడను గుడ్డమూటలో కట్టి నానబెట్టి అనంతరం ద్రవంలో ఆవు మూత్రం సున్నం కలిపి బీజామృతం తయారు చేసుకోవచ్చని సూచించారు. ఈ విధానం ద్వారా నాణ్యమైన పంట దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నా పేరు చందూరు లక్ష్మీనారాయణ. నేను ప్రకృతి వ్యవసాయంలో కర్లపాలెం మండలంలో ఎఫ్ఎంటీగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మనం బీజామృతం తయారు చేసుకోవాలనేది డెమో చూపించడం జరుగుతుంది. ఈ గ్రామం పాతనందాయపాలెం గ్రామం. ఫస్ట్ 20 లీటర్లు వాటర్ తీసుకోవాలండి. ఈ 20 లీటర్ల వాటర్ తీసుకొని మనం దీనిలో 5 లీటర్ల మూత్రం కలుపుకోవాలి. 5 లీటర్ల మూత్రం కలుపుకున్న తర్వాత 5 కేజీల పైన అట్లా పలుకుని గుడ్లో మూత పెట్టుకొని మనం కరెక్ట్ సహాయంతో వేలాడేసుకోవాలి. ఎలా అంటే సగం మూట నీళ్ళలో మునిగేట్టు సగం పైన తేలాడేట్టుగా కట్టుకోవాలి, వేలాడ తీసుకోవాలి. ఇలా వేలాడ తీసిన తర్వాత 12 గంటలు నిల్వ ఉంచాలి. 12 గంటలకి మనకి కషాయం తయారైంది, బీజామృతం అంటారు. ఈ బీజామృతం తయారైంది. 12 గంటల తర్వాత ఈ మూట బాగా తీసుకుని వాటర్లో మిగతాది వేసి బయటపడేసి మనం 50 గ్రాములు గుల్లసున్నం కలుపుకోవాలి. గుల్లసున్నం కలుపుకున్న తర్వాత మనం బీజామృతం రెడీ అవుతుంది. మనం ఆ తయారైన బీజామృతాన్ని మనం ఒడ్లు మనం పండ మీద కానీ లేదంటే గోని పట్ట మీద కానీ పోసుకొని పలచగా లాక్కొని కల్లాపు జల్లినట్టుగా పలచగా జల్లుకొని చక్కగా కలుపుకొని నీడబొట్టిన 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే శుభ్రంగా ఆరిపోతుంది. అప్పుడు మనం జల్లుకోవడానికి వీలుగా ఉంటుంది తడి లేకుండా. ఇలా కలుపుకున్నందువల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం విత్తనానికి కొన్ని తెగుళ్ళు వస్తాయి కదండి. ఆ వచ్చే తెగుళ్ళు అరికొడుతుంది. అంతేకాకుండా మొలక శాతం ఎందుకు వాళ్ళు తగ్గిద్ది అంటారు. గింజ నిద్రావస్థలో ఉంటుంది. ఆ నిద్రావస్థలో ఉన్న గింజని మనం ఈ బీజామృతం కలపడం వలన మేలుకొలిపి ఈ మొలక శాతం అనేది 100% మనకు వచ్చింది. అంతేకాకుండా మనం ఈ బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకున్నందువలన మనం నార్మల్ పోసుకున్నా లేదా ఎరబెట్టుకున్నా కూడా 15 రోజుల వరకు దీనికి ఎటువంటి ఎరువులు కానీ మందులు కానీ మనం పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పుడు నందాయపాలెంలో ఐసీఆర్కి పనిచేస్తున్న వాసంతి మన రైతులందరికీ కూడా ఉచితంగా తయారు చేసి మీకు కావాల్సిన టైంలో ఇచ్చి మీరు తీసుకొని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. నమస్తే.